పెట్టు ఛార్జింగ్ 2%. హలో చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మ జై భీమ్ అమ్మ, ప్రైజ్ లాట్ అమ్మ, నమస్కారం అమ్మ. చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాకినాడ అమ్మ, చెప్పండి అమ్మా. ఈ ప్రవీణ్ గారు హత్య కేసులో అయితే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి సార్. అమ్మా మీరే చూస్తున్నానండి యూట్యూబ్, అందులో లైవ్ లో ఉన్నారమ్మా అనుకుంటుని. అమ్మ లైవ్లో ఉన్నానమ్మా, లైవ్లో ఉన్నాను. చెప్పండి అమ్మా. చాలా ఘోరంగా చేస్తారు సార్, మాకు చాలా బాధగా ఉంది అమ్మా. చాలా చాలా బాధగా ఉంది సార్. అసలు అమ్మా ఏం చెప్పాలనుకుంటున్నారు అమ్మా? ఏం చెప్పారు? రాధా మనోహర్ ని, వీటితో కూడా హమారా ప్రసాద్, వీళ్ళందరి మీద కూడా కేసు ఇక్కడ ఫైల్ చేస్తున్నానండి నేను. చేయండి అమ్మా చేయండి. ఎక్కడి నుంచి మాట? కాకినాడ నుంచి మాట్లాడుతున్నావు. ఎప్పుడు చేస్తున్నావు ఎఫ్ఐఆర్? కేసు ఎప్పుడు పెడుతున్నావు? నువ్వు ఒక వీర మహిళగా నిజంగా గర్వపడాలా. చూడండి ఈ సిస్టరు వాళ్ళ మీద ఏ విధంగా అయితే కేసు పెడుతుందో కేసు కూడా పెడుతుంది. కాకినాడ నుంచి ఒక సిస్టర్ స్పందించింది, నేను వాళ్ళందరి మీద కూడా కేసు పెడుతున్నాను చెప్తుంది. అవును, వీళ్ళందరి మీద కూడా నేను కేసు ఫైల్ చేద్దామని మా మహిళా సంఘాలు మేమందరం కూడా ఏకమయ్యామండి ఇక్కడ. వాట్సాప్ ఇచ్చినాం. కానండి ఆ పాట ప్రవీణ్ గారిని హత్య చేశారండి. హత్య చేసి వాళ్ళు ఇలాగా కప్పుపించుకుంటున్నారు సార్ వీళ్ళు. అమ్మా నువ్వైతే కేసు పెట్టమ్మా, కేసు పెట్టి కూడా మళ్ళీ నాకు వాట్సాప్ చేసే మీరు ఎఫ్ఐఆర్ మీరు కేసు చేసిన తర్వాత మీరు ఏ అయితే పిటిషన్ ఇచ్చాలో ఆ పిటిషన్ మళ్ళీ ఒకసారి నాకు చెప్పండి అమ్మా. పిటిషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడ కాకినాడ పిఎస్లు ఇస్తారు, నేను అక్కడ వీలుంటే ఎస్పీతోనో డిఎస్పీతో నేను చెప్తాను, సిఐతో చెప్తాను. అక్కడ పోయిన తర్వాత కూడా ఈ వీడియో చూపించండి, నేను ఇప్పుడు లైవ్ కూడా చూపించండి, లైవ్ చూపించి ఎఫ్ఐఆర్ చేయించండి. నేను అక్కడ పోలీస్ అధికారులతో మాట్లాడతాను, ఓకేనా? ధైర్యంగా పిటిషన్ ఇవ్వండి, ధైర్యంగా పిటిషన్ ఇవ్వండి. ఎన్నైతే పోలీస్ స్టేషన్ ఉన్నాయో అన్నిటి మీద కూడా నేను వాడి మీద, రాధా మనోహర్ మీద, అమరా ప్రసాద్ మీద, వీళ్ళు 5 బ్యాచ్ ఉన్నారండి, లలిత్ కుమార్ మీద, వీళ్ళందరి మీద కూడా నేను కేసు ఫైల్ చేయడం జరుగుతుందండి. కాకినాడలో అన్ని పోలీస్ స్టేషన్లో పిటిషన్కి ఈ అమ్మగారు రెడీగా ఉన్నారు. నిజంగా మీరు నిజంగా గ్రేట్ అమ్మ. కాకినాడ ఏం పేరమ్మా మీ పేరు? అదొకటి బ్రదర్, నా పేరు రూతు అండి. రుతు అమ్మగారు నిజంగా మీకు హెడ్స్ అప్ అమ్మ. నిజంగా మీరైనా స్పందించాలి, వీర మహిళ కావాలి నువ్వు ఈ సందర్భంలో. అజయ్ బాబు మీద కూడా వాడేవాడండి, అసలు క్రీస్తు కోసం మాట్లాడమని చెప్పండి ఒకసారి వాడిని. ఏంటి అదేదో క్రిస్టియన్ పేరు చెప్తున్నాడు కదా వాడు, జోసఫ్ వాడి పేరు ఏంటో తెలియదు కదండి. అజయ్ బాబు మీద కేసు పెట్టినాడు అమ్మా. వాడి పేరు తుగ్లక్ చదివాడు. అయితే అండి వాడు చేసే పనులు వాడికి తెలియకుండా ఒకళ్ళు వేలెత్తి చెప్పడం అనేది అది చాలా తప్పండి వాడు. అమ్మా అయితే సార్ వాడైతే ఒకసారి ఆ క్రిస్టియన్ చర్చికి వెళ్తానంటున్నాడు కదండి, వాడిని మాత్రం ఇలాగ అడగండి, మీ స్టార్టింగ్ ఏంటని అడిగితే ఇప్పుడు ఆ చర్చికి వెళ్ళేది దేవవర ప్రసాదంతో నిండిన మరి అమ్మ వందనాలు అని ఉంటుంది స్టార్టింగ్. అమ్మా స్టార్టింగ్ నుంచి చెప్పాలండి, వాడు చర్చికి వెళ్ళాడంటే మొత్తం అంతా బయటపడుతుందండి. అవునమ్మా. వాడు చర్చికి వెళ్ళాడు, వాడు ఒక హిందూ అండి వాడు. అవును, నేను వారికి ఆయన కాల్ చేస్తున్నాను, జోసెఫ్ గారు కాల్ చేస్తున్నానమ్మా, లైన్ కలుపుతాను. మీరైతే పిటిషన్ ఇచ్చిన తర్వాత మీరైతే ఎక్కడైతే ఎఫ్ఐఆర్ అవుతుందో 5 మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇవ్వండి అమ్మా. రేపు పొద్దున జైభీమ్ టీవీ మీద కూడా 100 మంది కేసులు పెట్టినా కూడా నేను ఏమాత్రం భయపడను. జైభీమ్ టీవీ ఇక్కడనే ఉంటుంది. జైభీమ్ టీవీ గూగుల్లో సెర్చ్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. జైభీమ్ టీవీ ఎక్కడ ఎవరికైనా నిలబడుతుంది. మీ అందరూ క్రైస్తవ సమాజం కోసం నిలబడ్డదమ్మా, ఏం కాదు. ఇవాళ చూడండి ఇంత నిర్భయంగా సుమారుగా 10 రోజుల కంచి 15 రోజుల కంచి కంటిన్యూగా మాట్లాడుతున్నాను. మీరు పిటిషన్ ఇచ్చి రుతమ్మ, మీరు పిటిషన్ ఇచ్చి నాకు ఎఫ్ఐ మళ్ళీ అది పంపించండి. మీరు పిటిషన్ ఇచ్చే ముందు ఎక్కడెక్కడైతే పిఎస్లో ఇస్తున్నారో మిమ్మల్ని ఎవరన్నా మీ పిటిషన్ తిరస్కరించిన పోలీస్ అధికారి ఎవరైతున్నారో నాకు ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ కూడా పెట్టినాను. ఎక్కడైతే నేను తుళ్ళు ఒకటేస్తున్నానండి, కాకినాడలో ఒకటేస్తున్నాను, రాజమండ్రిలో ఒకటేస్తున్నాను, ఇలా ఏలేశ్వరాన్ని ఒకటేస్తున్నాను, ఎర్రవరాన్ని ఒకటేస్తున్నాను. మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని పోలీస్ స్టేషన్ లో కూడా నేను ఒక పిటిషన్ వేస్తానండి. గ్రేట్ అమ్మ. నీలాగా ప్రతి ఒక్కరు స్పందించాలి తల్లి, నీలాగా ప్రతి ఒక్కరు స్పందించాలి. నిజంగా ఇప్పుడైనా స్పందించను. లేదండి, క్రిస్టియన్స్ అన్న వాళ్ళకి వాల్యూ లేకుండా పోతుంది. ఎలక్షన్లు వస్తే ఈ మొండానా కొడుకుకి ఎస్సీలు కావాలా వచ్చి వాళ్ళతో చేయడానికి. ఎలక్షన్లు వస్తే మా మాల మాదిరి డబ్బు కట్టాలి వాళ్ళకి. ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడు అన్ని కూడా మాతో ఇదిగా తిరిగి లంచా కొడుకులు ఈ కేసు కోసం అంటే పెట్టించుకోలేదండి వాళ్ళు. అమ్మ ఎట్లా మాట్లాడుతుంది? లంజా కొడుకులు మాతో డప్పు కొట్టించుకుంటారు, మాతో ఓటు వేయించుకుంటారు, అన్నీ వేసుకుంటారు, తర్వాత ఒకసారికి వెళ్ళిపోతారు. నిజంగా గ్రేట్ అమ్మ. నువ్వు మాట్లాడుతుంటే చాలా మంది వింటున్నారు, చాలా గ్రేట్ అమ్మ. నీలాగా ప్రతి ఒక్కరు స్పందించాలని కోరుకుంటున్నాను. ఎలక్షన్లు వచ్చినప్పుడు మా మాల మాదిగలు కావాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు మా మాల మాదిగలు వెళ్ళి అక్కడ డప్పు కట్టాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు వీళ్ళకి కూడా తిరగాలి. నాయకులు కూడాను. ఈ నాయకులు ఏం చేస్తున్నారండి? ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? కుమ్మక్కయ్యి ఇదంతా కూడా చంపించేసి ప్రవీణ్ పగడాల గారిని చంపించేసి వీళ్ళు ఎన్నికలంతా డ్రామా ఆడుతున్నారండి. థ్యాంక్ యూ. డ్రామా ఆడుతున్నారు. వీళ్ళు ఊరికనే ప్రసత్లేదండి, వీళ్ళందరి మీద కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. నేను ఇప్పుడు ఆ జోషి అన్నవాడు ఉన్నాయి కదా, జోసెఫ్, వాడి మీద
ఫేస్ సీఎంని కూడా పెట్టండి, సీఎంని పెట్టండి, వాళ్ళందరూ కూడా పెట్టొచ్చు. ఎందుకోసం అంటే రాజ్యాంగానికి లోబడి వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు స్పందించకపోతే వాళ్ళ మీద కూడా కేసు పెట్టొచ్చు. మా మహిళ అయితే ఇక్కడ ఊరుకోమండి, ఇక్కడ ఊరుకునే ప్రసక్తే లేదు. రాధా మనోహర్, అమారా ప్రసాద్, ఈ కుమార్ అన్నవాడు, వీళ్ళందరూ లలిత కుమార్ అన్నవాడు, వీళ్ళందరి మీద కూడా నేను కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అమ్మ, వీర మహిళ ఉన్నట్టున్నది అమ్మ. నువ్వు నాకు పెట్టి నాకు వాట్సాప్ చేయండి అమ్మా. ఇదే నెంబర్కి నేను ఫోన్ లిఫ్ట్ చేసేదా కూడా మీరు నేను లిఫ్ట్ చేసేదా కూడా నాకు 100 సార్లు ఫోన్ లిఫ్ట్ చేసిన పర్లేదు. నీ న్యాయం జరిగే వరకు నేను ఉంటాను. అక్కడ పోయి ఆ కేసు పెట్టి ఎన్ని గంటలకు ఇస్తున్నారు మీరు పిటిషన్లో? రాజమండ్రి, కాకినాడలో 1 గంటలకు ఇస్తున్నారు. తుల్లో ఒకటి ఇస్తాను. ఇంకా రాసుకున్నామండి, అన్ని కూడా నేను రాయించుకున్నాను, అన్ని మొత్తం అన్ని. వీళ్ళందరి మీద కూడా ఆ వీడియోలు కూడా నేను తీసుకుంటాం జరిగిందండి, డౌన్లోడ్ చేసుకుంటాం. ఇది ఈ చైతన్యం కావాలి క్రైస్తవ సమాజం, ఈ చైతన్యం కావాలి. లేకపోతే అంటే వాళ్ళు 100 మంది పుట్టుకొస్తారు. ఈ చైతన్యమే కావాలి. అజయ్ బాబు గారు ఎప్పుడో ఇచ్చిండు, ఇప్పుడు ఈ అమ్మ ఇస్తుంది చూడండి. ఈ చైతన్యం ఉంటేనే క్రైస్తవ సమాజం బాగుపడుతుంది, లేకపోతే క్రైస్తవ సమాజం అణచివేయబడుతుంది. ఈ అమ్మ చూడండి ఎంత గొప్ప మాట్లాడుతుందో. ఈ చైతన్యం లేకపోతే మీరు ఎన్ని ఫోన్లు చేసినా వేస్టే, మీరు ఎంత మాట్లాడినా వేస్టే, ఎంత చర్చికి పోయి మాట్లాడుకున్నా వేస్టే. అమ్మ థ్యాంక్ యూ, ధన్యవాదాలమ్మా. అమ్మ అజయ్ బాబు గారు ఏం చేస్తారు, ప్రశ్నిస్తే అందరికి నోటీసులు ఇచ్చేస్తారా వీళ్ళు? ప్రశ్నిస్తే అమ్మ థ్యాంక్ యూ కదండి. జోసఫ్కి నాయకులు వెనకాల హస్తం ఉంది సార్ వీళ్ళకి. అమ్మ నాయకులు హస్తం ఉందండి వీడి వెనకాల జోసఫ్ అన్నాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను ఏదో చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని వీడియోలో చెప్పాడు కదండి, ఒక వీడియోలోను. అవునమ్మా అసలు వీడిని ఊరుకునే పనే లేదండి. వీడిని ఈ జోసఫ్ అన్నవాడిని ఊరుకునే పనే లేదండి. అది ఎక్కడున్నా సరే అంటే పోలీస్ స్టేషన్ అన్నట్టుగా తిప్పిస్తానండి నేను. అమ్మ థ్యాంక్ యూ అమ్మా. నేను హలో